హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమ చదరంగం పార్ట్ 36 చూసే ముందు పార్ట్ 35 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఛా, నిజమా? ఎవరి మీద అని అడిగితే ఎవరి మీదనో ఉంటే నాకెలా కనిపిస్తుంది? నా మీదనే అని ఫేస్ నల్ల వేసుకుంది. అదే కళ అయితే మీ కళ్ళు కూడా అబద్ధం చెప్తాయంటారా? సాహి, చాలు, చాలా ఎక్కువ మాట్లాడేశావు అని అన్నాడు జై. ఇప్పటికీ ఎక్కువ తక్కువలు లెక్కలు ఎందుకు సార్? నిజం అబద్ధం అని మాట్లాడుకుందాం, సరేనా అని అంటే నాకు చాలా పనుంది, నీతో సోది వేసే తీరిక నాకు లేదు అన్న జైతో నిజాలు ఒప్పుకోవడానికి భయం వేసి ఇలా తప్పించుకొని వెళ్తున్నారనుకుంటాను అని అంది సాహి. ఏంటి అన్నావు అని సాహి మీదకి దూకి కూర్చొని బొగ్గలు పట్టుకుంటూ మళ్ళీ అన్నమాట అని అంటే సాహి భయపడుతూనే, అంటాను సార్, నాకేమైనా భయమా? మీకే భయం, అందుకే ఒప్పుకోవడం లేదు అని చెప్పేంతలో తన నోరు మూసుకుపోయింది జై లిప్స్తో. సాహి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే జై అదేమి పట్టించుకోకుండా సాహి పెదవులను కొరుకుతూ కిస్ చేస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఆ క్షణం చెరపకుండా టైం తెలియకుండా చాలాసేపు సాగిన వాళ్ళ కిస్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో కానీ ఇద్దరు బెడ్ కింద ఉన్నారు. పొర్లుతూ పడినా మళ్ళీ సాహిని కిందకి వచ్చి జై బరువుని మోస్తోంది. జై వన్ హ్యాండ్తో సాహి హ్యాండ్స్ని అడ్డం పడకుండా టైట్గా పట్టుకుని ఉంటే ఇంకో హ్యాండ్ నడుము మీద వీణ మీటుతోంది. సాహికి బ్రీత్ అందట్లేదు కాసేపటికి, కానీ అది చెప్పడానికి అవకాశం లేక అందిన జై టంగ్ని బైట్ చేసేసింది. సాహి లిప్స్ వదిలి కోపంగా చూశాడు జై. సాహి కళ్ళు టపటపలాడిస్తూ ఊపిరి తీసుకుంటూ ఉంటే పైకి కిందికి కదులుతూ ఉన్న ఎద జై అటెన్షన్ని అట్రాక్ట్ చేసింది. సాహి టెన్షన్గా పైకి కదులుతూ ఉంటే కిందకి లాక్కొని మళ్ళీ కిస్ చేశాడు జై. జుట్టుని తన హ్యాండ్స్తో లాక్ చేసి, వదిలండి సార్, కష్టంగా ఉంది అని ప్రతిమలాడుతుంది. మళ్ళీ అంటావా నాకు ధైర్యం లేదని అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు ముద్దెందుకు పెడుతున్నారు నిజం చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాను అని అంది. ఎందుకంటే నాకు పెట్టుకోవాలనిపించింది అన్నాడు సింపుల్గా. ఎవరిని చూసినా ఇలాగే అనిపిస్తుందా అని అడిగితే తోలు తీసి బట్టలు ఆరేసినట్టు ఆరేస్తా అన్నాడు జై. ఓ, నేను అన్నదానికి కోపం వచ్చింది అంటే నన్ను చూసినప్పుడు మాత్రమే అనిపిస్తుందని అర్థం, అంతే కదా సార్? అయితే నా మీద మీకు ఇష్టం ఉందనే కదా అని లాజిక్తో లాక్ చేస్తే కోరిక కూడా అయి ఉండొచ్చు అని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాడు. కోరిక అందరి మీద కలగదు సార్, మీకైతే అస్సలు కలగదు అంది కాన్ఫిడెంట్గా. అంత నమ్మకం ఎందుకో అని అడిగితే, సరు తనంత తనే వచ్చినా మీరు సరు చిటికను వెళ్ళి కూడా ముట్టుకోలేదుగా అని జై కళ్ళలోకి చూస్తే, కనిపెట్టావులే, గొప్ప విషయం అంటూ కొట్టిపాడేశాడు జై. మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు అని సాహి మూతి ముడిస్తే, నువ్వే ఎక్కువ ఊహించుకుంటున్నావు. ఏదో పెళ్ళికి ముందు నుండి అలవాటు పడ్డానుగా నీ ముద్దులకి, అందుకే ఒక్కోసారి కావాలనిపించి తీసుకుంటున్నా. పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇల్లీగల్ కాదు అనే ధైర్యం కూడా దానికి యాడ్ అయింది అంటూ ఐవింగ్ చేశాడు జై. సార్, మీరు ఇలా అనడం బాగోలేదు అని సాహి కళ్ళ నీళ్లు తెచ్చేసుకుంటే, నిజాలు చెప్తే ఇలా ఏడుపే వస్తుంది సాహి, అందుకే అడగకు అని షవర్కి వెళ్ళిపోయాడు. నిజంగా కోరికతోనే పెట్టుకుంటున్నారా? అలా అయితే నేను ఇంకెప్పుడు పెట్టను అని మూతి తుడుచుకుంది చీరతో. నెక్స్ట్ డే నందు ప్రీతంని మీట్ అవ్వడానికి కేఫ్కి వచ్చింది. చెప్పు నందు, ఏవి నీ దగ్గరున్న ప్రూఫ్స్ అని డైరెక్ట్గా ప్రీతం అడిగితే లేవని చెప్తూ తలదించుకుంది నందు. ఇంకెలా అతనికి నిజం ప్రూవ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే, లేవని అంటే ఏంటర్థం నందు? నా గర్ల్ ఫ్రెండ్ మీద లేనిపోని నిందలు వేశావని తెలిసినా ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? నీ మీద ఉన్న కొంచెం నమ్మకమే కారణం. ఏవో తీసుకొస్తాను, నిరూపిస్తాను అన్నావు కదా, ఇదేనా అని షార్ప్ లుక్స్ అండ్ బేస్ వాయిస్తో అడుగుతూ ఉంటే, ప్రీతం లిజన్, నేను సరు దిగిన ఫొటోస్ చూశాను కాబట్టే నిజం తెలిసింది, కానీ ఆ ఫొటోస్ ఇప్పుడు లేవు అని చెప్తూ ఉంటే, నువ్వు చూసినప్పుడున్నవి ఇప్పుడు లేకుండా ఏమవుతాయి అని డౌట్గా అడుగుతూ ఉంటే, జరిగింది చెప్పినా నువ్వు నమ్మేలా లేవు అని నందు అంది. నమ్మే నిజాలు నువ్వు చెప్పడం లేదని నా నమ్మకం
అన్నాడు ప్రీతం. జస్ట్ థింక్ ప్రీతం, సరు మీద బ్యాడ్గా చెప్తే నాకేం వస్తుంది అని నందు ఏదో చెప్పబోతూ ఉంటే, ఏంటి నువ్వేదో నా జీవితం బాగు చేస్తున్నావని ఫీల్ అయ్యి నీ మీద పాజిటివ్ ఫీలింగ్ పెంచుకుంటా అని అనుకుంటున్నావేమో, అలా ఎప్పటికీ జరగదు అని అంటే, అంత చీప్ ఆలోచనలు నాకు కూడా లేవు అని అంది నందు. నేను అదే అనుకునేవాడిని ఇప్పటి వరకు, కానీ నేను రాంగ్ అని ఇప్పుడు నువ్వే తెలిసేలా చేస్తున్నావు. ప్రీతం, నువ్వు చాలా రాంగ్గా ఆలోచిస్తున్నావు. నిజమే, ఇది నిజమని ప్రూవ్ చేయడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. బట్ మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళని ప్రమాదంలోకి నెట్టడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం లేదు అని అంటే, అంటే ఏంటి? సరు వల్ల నీ ఫ్రెండ్కి థ్రెట్ ఉంది అంటున్నావా అని కోపంగా అడిగాడు ప్రీతం. నందు, మైండ్ యువర్ వర్డ్స్, చాలా నీచంగా మాట్లాడుతున్నావు అని జై ఆవేశపడుతూ ఉంటే, తను చేసేవి నీచమైన పనులే, అందుకే నిజాలు కూడా అలానే ఉన్నాయి అన్న నందుతో, ఇంకోసారి తనని ఏమైనా అంటే ఊరుకొన్నందు అని అన్నాడు ప్రీతం. నీ మంచి కోరుకుంటున్నా ప్రీతం, అందుకే వినవని తెలిసినా నేను బ్యాడ్ అయినా పర్వాలేదని నీకు చెప్పడానికి వచ్చాను. నీకు సరు మ్యారీడ్ అని మాత్రమే చెప్పాను, కానీ తను కన్నింగ్ కూడా. ఎదుటి వాళ్ళ జీవితంతో ఆడుకుంటుంది. మనీ అంటే పిచ్చి, నీ వెనక కూడా మనీ కోసమే పడుతుందేమో, చెక్ చేసుకో అని అంటే, స్టాప్ ఇట్ అంటూ టేబుల్కి పంచించి, నందు, నీ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు అన్నాడు కంట్రోల్ చేయలేని ఆవేశంతో. లేదు ప్రీతం, నిజం తెలుసుకునే స్టేజ్లో నువ్వు లేవు. నిరూపించలేకపోవడమే నా తప్పు. నేను ప్రూవ్ చేయలేకపోయినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. ఏదో ఒకరోజు నీకే తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలని నీతో ఇన్ని మాటలు పడుతున్నాను. కానీ ఆ రోజుకి నీ జీవితం స్పాయిల్ అయిపోతే అది నీ చేతులతో నువ్వే చేసుకున్నట్టు అని అంటే, స్టాప్ ఇట్ నందు, జస్ట్ స్టాప్ ఇట్ అని అరుస్తూ చైర్ని తన్నాడు ప్రీతం. ఇంతకాలం నువ్వంటే రెస్పెక్ట్ ఉండేది, కానీ అది పోగొట్టుకున్నావు అని అంటే, ఎలా? నీకు నిజం చెప్పడంతోనా అని బాధగా అంది నందు. అబద్ధాలు చెప్పి అని కఠినంగా అన్నాడు ప్రీతం. నేను చెప్పింది నిజమని తెలిసిన రోజున సరుని నువ్వే అసహ్యించుకుంటావు అన్న నందుతో, నేను అసహ్యించుకోవడానికి నా సరు నీలాంటిది కాదు అన్నాడు రూడ్గా. నాలాంటిది అంటే అని ప్రీతం ఉద్దేశం అర్థం కానట్టు అడిగింది నందు. ప్రేమిస్తున్నా అని మగాడి వెంట పడేది, ఇష్టం లేదని చెప్పాక కూడా క్యారెక్టర్ లేకుండా సిగ్గు వదిలేసి తోటి ఆడపిల్ల మీద నిందలు వేసేది అని అంటూ ఉంటే, ప్రీతం, ఇప్పుడు నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. నా క్యారెక్టర్ని బ్లేమ్ చేసే రైట్ నీకు లేదు అని అంది నందు. నా సరుని అన్నప్పుడే నువ్వు నా దృష్టిలో మై ఫుట్, ఇంకా నీతో లిమిట్స్ ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటుంటే, ఆ చీప్ క్యారెక్టర్ సరుతో కంపేర్ చేయకు నన్ను, నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని నందు తన బ్యాగ్ తీసుకుంది. ఏంటే అన్నావు అని కోపంగా చేయి పట్టుకున్నాడు ప్రీతం. నిజం అన్నాను, దాంతో నన్ను పోల్చి చెప్పకు అని అంటే, నీకన్నా తను 100 రెట్లు బెటర్ అంటూ సరుకి సపోర్ట్ చేస్తే, ఏ రకంగా? ఇష్టం లేనివాడిని మోసం చేసి పెళ్లి చేసుకోవడంలోనా, లేక డబ్బు చూసి నీలాంటి వాడిని వలలో వేసుకోవడంలోనా? అది కాకపోతే ఒకడితో తాళి కట్టించుకొని ఇంకొకటితో తిరుగుతున్న బజారుతనంతోనా అని అడగడంతో ప్రీతం ఆవేశంగా నందు చెంప మీద కొట్టాడు. కేఫ్లోని అందరూ వాళ్ళని చూసి గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటే చుట్టూ అబ్జర్వ్ చేసిన నందు చెంప మీద చేయి పెట్టుకొని ప్రీతంని సూటిగా చూసి, నేను చేసిన తప్పేంటో తెలుసా? నువ్వు నమ్మవని తెలిసినా నీ లైఫ్ కాపాడాలి అనుకోవడం. ఇంకోసారి అలాంటి తప్పు చేయను, గో టు హెల్ అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. మమ్మీ మమ్మీ అంటూ కేకలు పెడుతూ వస్తున్న సరుని చూస్తూ, ఎందుకే అరుస్తున్నావు అంటూ ఎదురొచ్చింది మల్లిక. మన కొంపలు మునిగేలా ఉన్నాయి మమ్మీ అని సరు తలపట్టు కూర్చుంటే, మళ్ళా ఏమైంది సరు? మీ డాడీ ఏమైనా జైలు నుంచి పారిపోయాడా అని తన అనుమానం అడిగితే, అప్పుడు నేను ఇంటికి కూడా వచ్చేదని కాదు, ఇద్దరం జైల్లో చిప్పకుడు తినేవాళ్ళం డాడీకి బదులుగా అంది సరు. మరి ఎందుకే ఇలా కాకిలాగా అరిచి నాకు హార్ట్ అటాక్ తెప్పిస్తావు? విషయం ఏంటో చెప్పు అని అడిగితే, ప్రీతంకి ఒక ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి వాడికి ప్రపోజ్ చేసింది అని తన బాధ వెళ్ళకక్కితే, ఆ పిల్లోడు నిన్ను పెళ్లి చేసుకుంటానని తిరుగుతున్నాడుగా,
ఒకవేళ కుదరదని చెప్పేశాడా అని గుండెల మీద చేయి వేసుకొని వదిలేశాడా అని కంగారుగా అడిగితే, లేదు కంగారు పడకు, దానికి నో చెప్పేశాడు అని అంటే, అమ్మయ్య మరి ఇంకా సమస్య ఏంటే? కానీ ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. ఆ పిల్లకి సాహి వాళ్ళు తెలిసేమోనని అనుమానంగా ఉంది అని బాంబు పేలిస్తే, ఏంటే ఏమంటున్నావు సారు, అదెలా తెలుస్తుంది అంది కళ్ళు బాతుగుడ్లంత చేసుకొని. ఏమో, నన్ను చూసి ప్రీతంతో నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నేను మంచిదాన్ని కాదని చెప్పిందట, ఫొటోస్ కూడా చూపిస్తాను అంది. కానీ అవి దొరకక మనం బ్రతికిపోయాము అని మొత్తం స్టోరీ చెప్తే, అమ్మో ఎంత ప్రమాదం తప్పింది, ఇదంతా నీకెలా తెలిసిందే అని అడిగింది అర్థం కాక మల్లిక. ప్రీతం చెప్పాడు మమ్మీ, తను మంచిది అనుకున్నా కానీ నీ మీద నాకు అసహ్యం కలిగించడానికి చూస్తుంది అని సారీ చెప్పాడు అని చెప్పింది సరు. పోనీలే, నమ్మలేదు కదా, మంచిదే అని అంటే, ఎప్పుడు నమ్మలేదు, కానీ సాహి జైలుకి ఇది తెలిస్తే, ఆ పిల్ల వాళ్ళని తీసుకొచ్చి నిరూపిస్తే నేను ప్రీతంని పెళ్లి చేసుకోలేను, మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది మమ్మీ అని రాబోయే ప్రాబ్లం గురించి చెప్పింది. అవునవును, జైని చేసుకోలేకపోయావు, కనీసం ఈ పిల్లోడినైనా చెయ్యి జారిపోనివ్వకూడదు అని అంది మల్లిక. అందుకే మా పెళ్ళి వెంటనే పెట్టుకోవాలి మమ్మీ అని అడిగితే, కానీ ఎలా సరు, మీ డాడీ జైల్లో ఉన్నాడుగా, అది తెలిసినా కూడా పెళ్ళి ఆగిపోతుంది కదా అని అంది. మల్లిక అర్థం కానట్టు, ప్రీతం డాడీ నన్ను ఒప్పేసుకున్నారు, డాడీ గురించి ఏదో ఒక అబద్ధం చెప్పి పెళ్లి పెట్టించే అని ఒక వెధవ ఐడియా పడేసింది. అంతే అంటావా అని అడిగితే, లేకపోతే ఇంకేమైనా ఐడియా ఉందా నీ దగ్గర అని అంది సరు. లేదే. సరేలే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ప్రీతంకి చెప్పి వాళ్ళ నాన్నతో మాట్లాడి ఏర్పాటు చూడు అంది మల్లిక. మల్లిక ఒప్పుకోవడంతో వెంటనే ప్రీతంకి ఫోన్ చేసింది సరు. ఏంటి సరు, ఇంత సడన్గా పెళ్ళా, మొన్న నేనే అడిగితే ఇప్పుడు వద్దని నువ్వే అన్నావు కదా అన్నాడు తన కంగారు ఎందుకో అర్థం కాని ప్రీతం. అవును, కానీ మమ్మీ ఊరుకోవడం లేదు, ఇప్పటికీ పెళ్ళి ఆగిపోయిందని పరువు పోయి అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని తొందరగా పెళ్లి చేసేయాలని బాధపడుతోంది అని మెలో డ్రామా పండించింది సరు. సరే అయితే ఆంటీని బాధ పెడుతూ మనం వెయిట్ చేయడం ఎందుకు, యాక్చువల్గా నందు ఇన్సిడెంట్ తర్వాత అదే నేను అనుకుంటున్నాను, మంచి డెసిషన్ తీసుకున్నావు, నేను డాడీకి చెప్తాను అన్నాడు ప్రీతం. థ్యాంక్ యూ ప్రీతం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అని సరు తెగ జీవించేస్తూ ఉంటే, ఇదేంటి సరు థ్యాంక్స్ దేనికి, నేనేమైనా నీకు ఫేవర్ చేస్తున్నానా, ఇది మన కోసం కదా అని అంటే, అలాగే అంకుల్ ఖాళీగా ఉన్న టైం చెప్తే మమ్మీ వచ్చి మాట్లాడతారు అంది సరు. ఓకే సరు, నేను ఆంటీకి కారు పంపిస్తా, మీరిద్దరూ రండి, మన ఇల్లు కూడా చూసినట్టుంటుంది అన్నాడు ప్రీతం. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతం, లవ్ యూ అని చెప్తే, లవ్ యూ బేబీ అని కిస్ కూడా ఇచ్చి సరు తన వైఫ్ అవ్వబోతుందని మనసులోనే మురిసిపోతూ మహేంద్ర గారితో చెప్పాడు. సరే ప్రీతం, కలుద్దాం, రేపే రమ్మని చెప్పు, నేను ఆఫీస్కి లేట్గా వెళ్తానులే అని అంటే, థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఇంటి ముందు వచ్చిన ఆడి కారులో ఎక్కే ముందు వెనుకకు చూస్తూ భలే ఉందని కళ్ళతోనే సరుకి చెప్పింది మల్లిక. మరేమనుకున్నావు, ఇల్లు చూస్తే నీకు కళ్ళు తిరుగుతాయి అని పొగరుగా చూసింది సరు. జై మ్యాన్షన్లా ప్రీతం విల్లా కూడా కళ్ళు చెదిరేలా ఉంది. అది చూస్తూనే మల్లిక నోరు తెరుచుకొని, నీది అదృష్ట జాతకం, నా బంగారు తల్లివి అని సరుకి మెటికలు విరిచింది. నమస్తే ఆంటీ, రండి అని ప్రీతం లోపలికి తీసుకుని వెళ్తూ హాఫ్ శారీ కట్టుకున్న సరుకి సైట్ కొడుతూనే ఉన్నాడు. హాల్లో హుందాగా కూర్చున్న మహేంద్ర గారు లేచి నమస్కారం చేస్తూ, రండి మల్లిక గారు కూర్చోండి అని అంటే మల్లికకి జై ఫ్లాష్ లాగా కల్పించాడు. మల్లిక గారు మిమ్మల్నే అని మళ్ళీ అనడంతో, నమస్తే అన్నయ్య గారు, బాగున్నారా అంది పళ్ళికిలిస్తూ. హా, మేం బాగున్నాం, కూర్చోండి అని చెప్పి పని మనిషిని కాఫీలు తెమ్మన్నారు మహేంద్ర. మమ్మీ ఏమైంది నీకున్నట్టుండి అని అంటే, సరు
ప్రీతం డాడీని చూస్తే నాకు ఎందుకే జై గుర్తుకొస్తూ ఉన్నాడు అని గుసగుసగా అంది. సరు కూడా మహేంద్రని అప్పుడే క్లియర్గా గమనించి ఒక యాంగిల్లో నిజంగానే జైలాగా అనిపించారు. కానీ తన అదృష్టం కాలదన్నుకోవడానికి ఇష్టపడక, లేదు మమ్మీ, అంతా నీ భ్రమ అంది. లేదే, ఒక్కసారి సరిగ్గా చూడు అని అంటే, మమ్మీ, మనుషుల పోలి మనుషులు ఉంటారు. ఎక్కడ జై, ఎక్కడ ప్రీతం డాడీ? అనవసరమైన ప్రసంగాలాపి వచ్చిన పంచుడు అని కోపంగా అంది. తనది తప్పేమో అనుకున్న మల్లిక, అన్నయ్య గారు, మీకు తెలిసిందే, పిల్లలు ప్రేమించుకుంటున్నారు, మీరు కూడా ఒప్పుకున్నారని చాలా సంతోషం వేసింది అని అంటే, అవును, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అన్నారు మహేంద్ర. మా ఆయన బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్ళారన్నయ్య గారు. అదేంటంటే అమ్మాయి పెళ్ళికి చాలా ఖర్చయ్యి అప్పులు పెరిగాయి. బిజినెస్లో ఒక పెద్ద డీల్ వస్తే ఆ అప్పులు కట్టేయాలని ఆయన వెంటనే వెళ్ళారు. రావడానికి టైం పడుతుంది, అందుకే ఆగుదాం అనుకున్నాం. కానీ అమ్మాయి జాతకంలో ఈ నెలలోనే పెళ్లి చేస్తే మంచిదని ఉంది. మా ఆయన కూడా ఇంతకుముందు పెళ్ళి ఆగిపోయింది, ఇప్పుడు లేట్ చేస్తే ఇంకేమవుతుందోనని భయపడుతున్నారు అని సన్నాయి రాగాలు తీసింది. ఈ రోజుల్లో జాతకాలు నమ్మడం ఏంటి చెల్లెమ్మా అని మహేంద్ర అంటే, ఒకసారి పాప పెళ్ళి ఆగిపోయిందని భయం అన్నయ్య గారు, మరోలా అనుకోకండి అని కన్నీళ్లు పెడుతూ ఉంటే, లేదు, మీ ఇష్టం, బాధపడకండి అని అన్నారు. మల్లిక మహానటి యాక్టింగ్కి మెల్ట్ అయిపోయి, కానీ అంకుల్ లేకుండా మా పిల్ల అని ప్రీతం అడ్డుపడుతూ ఉంటే, లేదు ప్రీతం, డాడీ వస్తారు, కానీ టైంకి వస్తారు, ముందు రాలేరు అని సరు కవర్ చేసింది. అలా అయితే పెట్టేసుకోవచ్చు అని మహేంద్ర గారు అన్నారు. అన్నయ్య గారు, మీరు మాత్రమే ఉన్నారు, వదిన గారు అని మల్లిక అడగడంతో మహేంద్ర గారు సైలెంట్ అయిపోయారు. మీకు ఒక నిజం చెప్పాలి, నేను డాడీకి సొంత కొడుకుని కాదు అని ప్రీతం చెప్పాడు. మల్లిక ఆశ్చర్యంగా చూస్తే, సరుకి ఆల్రెడీ తెలిసిందే, నేను డాడీకి తమ్ముడు కొడుకుని, నా పేరెంట్స్ చనిపోయారు, డాడీ పెంచుతున్నారు అని చెప్పగానే మల్లికకు కూడా సాహి గుర్తొచ్చి భయం వేసింది. మమ్మీ, టెన్షన్ పడకు, అదంతా నిజమే, మన గురించి తెలిసి చెప్పట్లేదు అని సరు ధైర్యం చెప్పగానే, అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది అని బాధపడి, మీరు చాలా గొప్ప మనసున్నోళ్ళు అని మహేంద్ర గారిని పొగిడేసింది. సరు మల్లిక మహేంద్ర గారు ప్రీతం కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారని అనుకుంటున్నారు. మహేంద్ర గారు కూడా తన పర్సనల్స్ ఎవ్వరికి చెప్పడం ఇష్టం లేక గాయత్రి జై గురించి చెప్పలేదు. మహేంద్ర గారి ఆస్తి మొత్తం ప్రీతంకి వస్తుందని పొంగిపోయి, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పింది మల్లిక. అప్పటికప్పుడే మహేంద్ర గారు తెలిసిన పంతులు గారికి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ కోసం డేట్స్ ఫిక్స్ చేయించారు. మరి ప్రీతం పెళ్ళి సరుతో జరిగిపోతుందా? అలా జరిగితే నందు ప్రేమ, ప్రీతం లైఫ్ ఏం కానున్నాయి? లేక జై ఈ పెళ్లిని ఆపనున్నాడా? సాహి మీద ప్రేమను జై ఎందుకు బయట పెట్టడం లేదు? వారి బంధం బలపడేదెలా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.